హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. దళితుల వీధుల్లో అమ్మవారి దర్శనం నిరాకరణ. గ్రామంలో వీడీసీల పెత్తనంతో ఇష్టారాజ్యంగా అరాచకాలు. దుర్గామాత నవరాత్రులు జరుగుతున్న వేళ వాడవాడకు దుర్గామాతను ఊరేగిస్తూ శోభయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించగా ప్రజలందరూ భవానీమాతను పూజిస్తారు. కానీ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని వెల్లుల గ్రామంలో వీడీసీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దళితుల వీధుల గుండా ఆ దుర్గామాత శోభయాత్రను వెళ్ళనివ్వద్దని వీడీసీలు హుకుం జారీ చేయడం పట్ల గ్రామంలోని దళితులకు ఆ అమ్మవారి దర్శన భాగ్యం కూడా లేకపోవడంపై దళితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామంలోని వీడీసీ సభ్యులు మొన్న పంపిస్తామని చెప్పి ఇప్పుడు ఇలా దళితుల వీధుల్లో అమ్మవారి శోభయాత్ర రాకుండా నిరాకరించడం, వీడీసీలు పెత్తనం చెలాయించడం గ్రామంలో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ మేరకు దళితులకు జరుగుతున్న అన్యాయానికి దళితులు న్యాయం చేయమని మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు మరియు ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. నా పేరు నల్ల గంగాధర్, మాది వెల్లుల్లా, మాది ఎస్వి కాలనీ. మరి ఈ దుర్గా నవరాత్రులు ప్రతి సంవత్సరం మా ఊళ్ళో 9 రోజులు సేవలు. కాకపోతే మేము ఒక 5 సంవత్సరాల నుంచి మా వాడకట్టుకు అత్తలేదని బాధపడుతున్నాము. అయితే వీడీసీలకు మేము చెప్తా ఉన్నాము, మరి మేము సుఖ మనసులమే కదా మా వాడకట్టుకు రావాలా. మాయసుకు ఒక 1000 కడప ఉంది. మరి దసరా ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. మా ఊళ్ళో ఒకటి లక్ష్మీ నరసింహస్వామి అని గుడి ఉంది, అక్కడి నుంచి సేవ వస్తుంది. దాన్ని అక్కడనే తీసుకెళ్తున్నారు. మా వాడకట్టుకు రావాలని మేము ఎంతో కోరుకుంటున్నాం, కానీ వాళ్ళు అగ్రకుల నాయకులు మా తడికి రావద్దు అంటున్నారు. నా పేరు సాగర్, మాది వెల్లుల గ్రామము, మెట్పల్లి మండలము, జగిత్యాల జిల్లా. అయితే మా వెల్లుల గ్రామంలో దసరా ఉత్సవాల్లో భాగంగా షావ తీస్తున్నారు. దానికి ప్రతి సంవత్సరము మేము దానికి డబ్బులు కలెక్ట్ చేస్తున్నాము. అన్ని సంఘాల తరఫున మేము ఇస్తున్నాము. కానీ గత 5 సంవత్సరాలుగా మేము మా ఏరియాకు షావ రావాలని మేము వీడీసీ సభ్యులను విన్నవిస్తున్నాము. దానికి ప్రతి సంవత్సరము వచ్చే సంవత్సరం చెప్తాము, ఈ సంవత్సరం చేస్తామని చెప్పేసి చాలా రోజుల నుంచి చెప్తుర్రు. కానీ ఈరోజు మేము ఫుల్ మీటింగ్ కూర్చున్నాము. పవర్ సంఘాలు కూర్చున్న తర్వాత వీడీసీ సంఘాలన్నీ మీ దళిత ఏరియాలకు పంపించడం జరగదు, యథావిధిగా పాత పద్ధతిలో జరుపుతామని చెప్పి మా ఏరియాకు రాకుండా చేశారు. చాలా రోజుల నుంచి మమ్మల్ని వివక్షత చూపుతున్నారు. దీనికి అనుగుణంగా మేము మాలా మాదిగ సంఘాలు డిఎస్పి గారికి అండ్ సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగింది.